అందరికీ నమస్కారం. స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే అయింది కదా, నన్ను గమనించండి. ఇతను నాకు తెలుసు అని అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అతని పేరు రాయండి. వీరి గురించి వీడియో చివరిలో వస్తుంది. ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఒక డిక్షనరీ. మీకు చూపించబోయే డిక్షనరీ సెకండ్ ఎడిషన్ డిక్షనరీ. ఇది 1903 ఇయర్లో ప్రింట్ అయింది, అంటే సెకండ్ ప్రింట్. ఈ డిక్షనరీ యొక్క ఫస్ట్ ప్రింట్ 1853 ఇయర్లో ప్రింట్ అయింది. ఈ డిక్షనరీ రాసిన వారు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అని కూడా అంటారు ఈయనని. ఈ డిక్షనరీ ప్రత్యేకం ఎందుకంటే ఈ డిక్షనరీని రాసిన సిపి బ్రౌన్ గారు భారతీయుడు కాదు, బ్రిటన్లో సెటిల్ అయిన తెలుగువారు కాదు. ఆయన బ్రిటన్కి చెందినవారు. బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు కనుమరుగైపోతున్న తెలుగు సాహిత్యాన్ని బ్రతికించాలి అన్న తాపత్రయంతో ఆయన తెలుగు నేర్చుకొని సాహిత్యాన్ని తిరిగి రాసి తెలుగు సాహిత్యాన్ని సేవ్ చేశారు. ఈ క్రమంలో ఆయన చాలా పుస్తకాలు కూడా రచించారు తెలుగు భాష గురించి. అందులో భాగంగా రచించిందే ఈ తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ. ఈయన బ్రిటిష్ తెలుగు కవి టైటిల్లో చరిత్రలో ఉన్న ఏకైక వ్యక్తి. అంతేకాదు, ఈ డిక్షనరీని తెలుగు టు ఇంగ్లీష్ ఫస్ట్ డిక్షనరీగా భావించవచ్చు అండ్ తెలుగు ఫస్ట్ డిక్షనరీలా కూడా భావించవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ డిక్షనరీ చూద్దాం. ఇదేనండి సెకండ్ ఎడిషన్ డిక్షనరీ. దీని కవర్ చూసినట్లయితే కాటన్ మిక్స్డ్ కవర్ ఉందండి. మనకి కాటన్ ఎన్వలప్స్ అని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కోసం మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, పేపర్ మధ్యలో దారాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉందండి ఇది. ఈ డిక్షనరీ నేను సెకండ్ హ్యాండ్లో కొన్నానండి, అందుకే ఇది వేరే వారి పేరు రాసింది ఇక్కడ. ఈ బుక్ ప్రిఫేస్ చూస్తే ఇయర్ ఉందండి, ప్రింటెడ్ ఇయర్ 1903. ఈ బుక్ని రచించిన వారి పేరు ఇక్కడ ఉందండి, సిపి బ్రౌన్. న్యూ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్. ఇది పాత బుక్ అని తెలుస్తుంది కానీ కండిషన్ బాగుంది. ఈ మోడర్న్ ఎరాలో మనకి చాలా డిక్షనరీస్ అవైలబుల్లో ఉన్నాయి. అయితే వాటన్నిటికి కూడా మూలం ఈ డిక్షనరీనేనండి, సిపి బ్రౌన్ గారు రచించిన ఈ డిక్షనరీనే. మీలో ఎంతమందికి డిక్షనరీ చూసి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోలో ముందు చూపించిన ఫోటో సిపి బ్రౌన్ గారిది. ఇదండి డిక్షనరీ యొక్క చరిత్ర. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.